నమస్తే. వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ. నకిలీ వైద్యులపై తరచూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు. ఆర్ఎంపీలు వారి వద్దకు వచ్చే రోగులకు ఇష్టారీతిగా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా ప్రజారోగ్యానికి పెనుముప్పు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 400 మందికి పైగా కేసులు నమోదు చేసినట్లు మెడికల్ కౌన్సిల్ ప్రకటించింది. ఉప్పల్ నియోజక పరిధిలో అభివృద్ధి పూర్తిగా పడకేసింది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని చెరువులు, పార్కులు, క్రీడా స్థలాలు, ఇండోర్ స్టేడియం నిర్మాణాలకై, రోడ్ల నిర్మాణం కొరకు, విద్యుత్ లైట్ల ఏర్పాటుకు, వివిధ రకాల అభివృద్ధికి కాప్రా ఉప్పల్ సర్కిల్ పరిధిలో 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని కమిషనర్ ఈలంబర్తిని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ కలిసి కోరడం జరిగింది. కాప్రా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందించదగ్గవని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మిరెడ్డి అన్నారు. నిన్న టీజీఐఐసి కాలనీలో కాప్రా ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం. రాష్ట్రంలో కొత్తగా మరో 100 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు హోంశాఖ కసరత్తు చేస్తున్నది. ప్రజలకు సత్వర సేవలు అందించడంలో భాగంగా కార్యాచరణ చేపట్టింది. కేటగిరీల వారీగా ప్రతిపాదన చేసింది. ప్రభుత్వ ఆమోదం వచ్చిన తర్వాత అన్ని యూనిట్లలో పిఎస్ల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని ఉన్నతాధికారులు అంటున్నారు. హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాకు చెందిన దివ్య తన్వర్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన వెంటనే యూపీఎస్సీ సివిల్స్ పై దృష్టి పెట్టింది. గురువుల ప్రోత్సాహంతో కోచింగ్ తీసుకుని 21 ఏళ్ల తన తొలి ప్రయత్నంలో 438 ర్యాంకు సాధించింది. 12 ఏళ్లకి రెండోసారి ఆల్ ఇండియా 105వ ర్యాంకు కొట్టి ఐపీఎస్ అధికారిని అయ్యింది. భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ చెల్లింపు ఆర్థిక సేవల సంస్థ పేటీఎం విదేశీ మారక ద్రవ్య నిర్వాహక చట్టం 1999 పెమా ఉల్లంఘనకు పాల్పడినందుకు ఫిబ్రవరి 28, 2025న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నుంచి షోకాజ్ నోటీసు స్కాన్ అందుకుంది. అస్సాం రైఫిల్స్ లో సఫాయి వెహికల్ మెకానిక్ ఫిట్టర్ ఉద్యోగాలు. మొత్తం ఖాళీలు 215. వేతనం 22,000 నుంచి 25,000. దరఖాస్తు చివరి తేదీ మార్చి 19. ఈసారి తెలంగాణ బడ్జెట్ 3 లక్షల కోట్లు. హైదరాబాద్ ఒకవైపు భారీ రాబడుల ఆశలు, ఇంకోవైపు ఆదాయ లోటుతో వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తలమునకలవుతుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఉన్నంత మేర ఆదాయం రాకపోవడంతో వచ్చే ఏడాదికి సంబంధించిన అంచనాలపై తర్చన భర్జన పడుతుంది. ఉత్తరాది రాష్ట్రాల శిశువులను గుట్టు చప్పుడు కాకుండా విజయవాడలో విక్రయిస్తున్న మహిళా ముఠాను టాస్క్ ఫోర్స్ శాంతి భద్రతల విభాగం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. విక్రయానికి సిద్ధంగా ఉంచిన 2 మగపిల్లలు, 1 పాపను తన సంరక్షణలోకి తీసుకున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు విలేకరులకు వెల్లడించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అద్భుతంగా రాణిస్తుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ప్రత్యర్థులను చిత్తు చేసి సెమీస్ కు అర్హత సాధించింది. లీగ్ దశలో చివరి మ్యాచ్ లో వరుస విజయాలతో ఉన్న కివీస్ తో తలపడుతుంది భారతదేశం. ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర రైల్వే శాఖది. అటు ప్రయాణికులను, ఇటు సరుకుల రవాణాలో భారతీయ రైల్వే రవాణా రంగంలో కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ రైల్వే తాజాగా 9,000 హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన అత్యంత శక్తివంతమైన ఇంజిన్ ను రూపొందించింది. భారత మార్కెట్ లోకి ప్రవేశించేందుకు ఉత్సాహంగా ఉన్న టెస్లా ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో తన తొలి షోరూమ్ కోసం ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. అమెరికాకు చెందిన ఈ ప్రముఖ ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీ భారత్ లో వ్యాపారాన్ని ప్రారంభించే దిశగా మరో అడుగు వేసినట్లు తెలుస్తుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.